భవిష్యత్ కార్యాచరణ అంబేద్కర్ కాలేజీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క పేరు మీద ఈ కాలేజీని ముందుకు తీసుకుపోయే ఆలోచనతో జరుగుతున్న కార్యక్రమానికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కాకా గారి ఆలోచన ఏ విధంగానైతే ఒక విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కావచ్చు, కార్మికులకు సంబంధించిన సంక్షేమం కొరకు కావచ్చు, లేదా ఇతరత్ర ఏ విధంగా బడుగు బలహీన వర్గాల కొరకు ఆలోచన చేసేవాడో ఈరోజు వారి వారసులుగా కుటుంబం అంతా కూడా ఆ విధమైనటువంటి ఒక కార్యక్రమం తీసుకొని పోతా ఉంది. దానికి ఈ సందర్భంగా వారందరికీ కూడా నా హృదయంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పరిపాలన పోయి ప్రజల పరిపాలన ఏర్పడ్డ తర్వాత కూడా ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకుడిగా గత 10 సంవత్సరాలుగా విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి చరిత్రలో ఎప్పుడు కూడా ఫ్యూడల్స్ చదువుకోనటువంటి వాడు, చెప్తే వినేటువంటి వాడు, చదువు రాకుండా ఉండాలనే విధంగా వైస్ ఛాన్సలర్లు నియమించకుండా, కొత్త టీచర్లను నియమించకుండా అనేక రకాలుగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి దాని నుండి ఇవాళ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరూ కూడా శాసనసభ్యులంతా కూడా ఒకటే ఆలోచన చేస్తా ఉన్నారు. మొట్టమొదటిగా విద్యా వ్యవస్థను మొత్తంగా నిర్వీర్యమైనటువంటి విద్యా వ్యవస్థను ఏ విధంగా తీర్చిదిద్దాలి, భవిష్యత్ సమాజం నిర్మాణం కావాలంటే విద్యార్థులు బంగారుగా భవిష్యత్తులో తయారు కావాలనే ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వానికి పెద్దలు, విద్యావంతులు, మేధావులు ఇప్పటిదాకా మౌనంగా నియంతృత్వంగా అణిచివేయబడినటువంటి వాళ్ళు ప్రభుత్వంకి బహిరంగంగా ఓపెన్ గా సలహాలు, సూచనలు కూడా ఇవ్వని సందర్భంగా కోరుతున్నాం. ప్రభుత్వ లక్ష్యం ఆనాడు కాకా గారు ఆలోచించిన విధంగానే కాకా గారు ఏ విధంగానైతే తెలంగాణ రాష్ట్ర నేను డాక్టర్ వివేక్ గారు ఎప్పుడు కూడా పార్లమెంట్కు పోయే సందర్భంగా కేర్ హాస్పిటల్కి వెళ్తే నేను తెలంగాణ చూడాలి, మీరు గట్టిగా కొట్లాడమని చెప్పేటువంటి వ్యక్తి. ఈరోజు తెలంగాణ సాధించిన తర్వాత వారు మరణించడం జరిగింది. ఆ ఆలోచన ఇప్పుడు తెలంగాణలో అసలైనటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి, ప్రజల ప్రభుత్వం ఏర్పడ్డది కాబట్టి వారి ఆలోచనలు అమలు చేసే బాధ్యతగా మనందరిపైన ఉంది. ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే కాలంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్పు చేసి భవిష్యత్ తరానికి ఒక నిర్మాణాత్మకమైనటువంటి పాత్రనిచ్చే విధంగా చేపడతామనే మాట మనం చేస్తూ మరొకసారి ఈ సందర్భంగా పెద్దలు గత 30 సంవత్సరాలు అనేక సందర్భాల్లో వారు మంత్రిగా, ఎంపీగా ఉన్నప్పుడు కాకాతో ఉన్నటువంటి సంబంధాన్ని సందర్భంగా జ్ఞాపకం చేసుకుంటూ ఒక విద్యార్థి నాయకుడిగా వాడుతుంటున్నటువంటి సాన్నిధ్యాన్ని సందర్భంగా నెమరు వేసుకుంటూ వారికి నా హృదయపూర్వక నివాళులు అర్పిస్తూ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదములు సార్. మీ అమూల్యమైనటువంటి సందేశం కాకా గారిపై మీకు ఉన్నటువంటి అవాజ్యమైన ప్రేమాభిమానాలకు. నౌ ఐ రిక్వెస్ట్ అవర్ ఐటీ మినిస్టర్ శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, వారి యొక్క తండ్రి గారు మన యొక్క శాసనసభకు అమోఘమైనటువంటి సేవా కార్యక్రమాలు అందించారు.